వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఏ పేదవాడు ఆందోళన చెందవద్దు అని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని, కొల్చార మండలాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందు వరుసలో ఉంచుతామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండలంలో ఆవుల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసి మార్కింగ్ ఇచ్చి కొబ్బరికాయ మరియు గుమ్మడికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చంద్రాపురం రెడ్డి, కొల్చారం మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి, యువజన కాంగ్రెస్ రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, సంగయ్యపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగం గౌడ్, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు కొండా కృష్ణ, ఉపాధ్యక్షుడు గోవర్ధన్ పాల్గొన్నారు. ఎందుకంటే అటవీ భూముల్లోకి అమాయకులు, అటవీ చట్టాలను తెలియని వాళ్ళు, కొంతమంది ట్రాక్టర్లు ఉంటే, జేసీబీలు ఉంటే వాళ్ళకు కూడా అటవీ చట్టం మీద అవగాహన లేక అడవులకు పోయి ఎవరైనా కిరాయి ఇస్తే పోతున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది, ఫారెస్ట్ పట్టాలు అని, రెవెన్యూ పట్టాలని. ఇవన్నీ కూడా రెవెన్యూ భూములకు మన ఫారెస్ట్ భూములకు ఆనుకొని ఉన్నాయి. అక్కడ సరిహద్దుల దగ్గర కూడా కొన్ని దగ్గర కందకాలు, బౌండరీస్ వేసిరు. వాటిని దాటకుండా మీకు ఇచ్చిన పట్టాలల్లో మీకున్న పరిధిలో మీరందరూ కూడా వ్యవసాయం సాగు చేసుకోగలరు. అతిక్రమించి లోపలికి పోయి, లేకపోతే వాహనదారులు ఎవరైనా కూడా అటవీ చట్టం మీద అవగాహన లేక పొరపాటున కూడా పోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అటవీ చట్టం ప్రకారం వాళ్ళందరికీ కూడా మరి శిక్ష పడుతుంది, వెహికల్స్ సీజ్ అవుతాయి, ఇంకా పలు రకాల ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఎవరు కూడా అటవీ అధికారులకు సహకరించండి, అటవీ భూముల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీ భూములు పైన ఎవరైనా అటవీ అధికారులు కూడా వచ్చినట్టయితే మా దగ్గరికి సంప్రదించండి. మీకు పట్టాలున్న దగ్గర అటవీ అధికారులు ఎవరైనా మిమ్మల్ని వేధించినా కూడా మేమందరం మిమ్మల్ని అందరినీ రక్షించుకుంటామని తెలియజేస్తున్నాం.